హాయ్ అండి. గుత్తి పొంగనాలు ఈ ప్రాసెస్లో వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి ఎలా వండుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు ఏమేమి వేస్తున్నానో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండానా. నేను ముందుగుంటే ఒక గ్లాస్ మినువులు అయితే తీసుకున్నానండి. ఆ ఒక గ్లాస్ మినువులకి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఈ బియ్యం ఏం తీసుకున్నాను అంటే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రేషన్ బియ్యం అయితే నేను తీసుకున్నాను. దానికేమో కొద్దిగా పల్లీలు అయితే తీసుకున్నానండి. ఈ పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఈ పల్లీల తర్వాత ఏమో శనగపప్పు కూడా తీసుకున్నానండి కొద్దిగా. ఈ శనగపప్పు కూడా వేసుకుంటే ఈ శనగపప్పు కూడా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. దీనికైతే కొద్ది మెంతులు అయితే తీసుకున్నానండి. ఈ మెంతులు ఎందుకు వేసుకుంటారంటే మెత్తగా ఉండడానికి వేసుకుంటారండి. ఈ పొంగనాలు మెత్తగా ఉంటాయి మెంతులు వేసుకుంటే, అందుకే నేనైతే మెంతులు వేసుకున్నానండి. ఇవన్నీ ఓ బౌల్లో అయితే వేసేసుకొని బాగా అయితే కలిపేసుకొని వాటర్ వేసుకొని ఓ 3-4 సార్లు అయితే బాగా క్లీన్ చేసేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లోనూ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను కదా, రేషన్ బియ్యం వేసుకున్నాను కాబట్టి నీట్గా బాగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్ అయితే వేసేసి నేను బాగా క్లీన్ చేసుకున్నాను. నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని ఓ 3-4 గంటలు అయితే నీటిలో వేసి బాగా నానబెట్టేసుకుంటాను. బాగా నానాలండి, ఎందుకంటే మినువుల్లోనూ జిగురంతా పోతుంది, అందుకే బాగా అయితే నానబెట్టాలి. బాగా నానబెట్టిన తర్వాత అయితే మెత్తగా వస్తాయి. కొంచెం అటు ఇటుగా ఆడించేస్తే అస్సలు పిండి అయితే మెత్తగా రాదండి. నేనైతే బాగా నానబెట్టేసుకుంటున్నాను. ఈ గుత్తి పొంగనాలు రాయలసీమలో మస్తు ఫేమస్ అండి. ఇవి మన వీడియోలో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. గుత్తి పొంగనాలకు కావాల్సిన ప్రాసెస్ మొత్తం నానబెట్టేసుకున్నాను కదండి. ఇవి నానిపోయండి. ఇప్పుడు మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఓన్లీ అవి ఖాళీగా వేసేసి మిక్సీ పట్టేస్తే మిక్సీ అయితే ఆడదు కదా, దాంట్లో కొద్ది వాటర్ కూడా వేసుకున్నానండి. వాటర్ వేసుకొని కొద్ది పలసగా ఆడించుకున్నా పర్వాలేదండి. నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ అయితే పెట్టేసుకొని ఆ రుబ్బునైతే ఒక పాత్రలో అయితే వేసేసుకున్నానండి. ఈ పాత్రలో వేసేసుకొని ఒక నైట్ మొత్తం బాగా నానబెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రుబ్బు బాగా ఊరాలండి. ఇది ఊరితేనే ఈ గుత్తి పొంగనాలు అంటే చాలా టేస్ట్గా వస్తాయి. ఈ గుత్తి పొంగనాలు రాయలసీమలో మస్తు ఫేమస్ కదా. దీనికి 2 రకాల చట్నీ అండి. ఒకటి టమాటా చట్నీ, 2 పల్లీల చట్నీ. ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మందికి గుత్తి పొంగనాలు అంటుంది కదా, ఇవేలా ఉంటాయా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. పల్లెటూరులకు అయితే అస్సలు తెలీదు. నేను కూడా ఒక పల్లెటూరు దాన్నేనండి. ఈ గుత్తి పొంగనాలు వేసుకోవడానికి అయితే ఒక కళాయి అయితే ఉందండి. ఆ కళాయి గురించి అస్సలు నాకు తెలీదు. ఈ మధ్య తెలుసుకున్నాను. ఆ గుత్తి పొంగనాల కళాయి అయితే తీసుకున్నానండి. రాయలసీమలో మస్తు ఫేమస్ అండి ఈ గుత్తి పొంగనాలు. అందుకోసమని అయితే గుత్తి పొంగనాలు తయారు చేద్దామని అయితే నేను ఈ కళాయి అయితే తీసుకున్నానండి. కళాయిలు వేసుకుంటే తెలియలేనులైనా గుత్తి పొంగనాలు అయితే వేసేసుకోవచ్చండి. గుత్తి పొంగనాలకు 2 రకాల చట్నీలు అయితే చేసుకుంటున్నాను. ఈ 2 రకాల చట్నీలు చేసుకుంటే బాగుంటుందండి. దీంట్లో కాంబినేషన్గా 2 రకాల చట్నీ అండి. 2 రకాల చట్నీ, ఒకటి టమాటా చట్నీ, 2 పల్లీల చట్నీ అండి. రాయలసీమలో మస్తు ఫేమస్ అండి ఇవి చేసుకునే ముందు చూడండి, నేనైతే ఏంటంటే చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా చూడండి, టమాటాలు అన్నీ కోసేసుకున్నాను. పచ్చిమిర్చి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి ఫస్ట్ అయితే మామూలుగా ఉడకబెట్టుకుంటాము, చూపిస్తాను చూడండి. కళాయి అయితే తీసుకున్నానండి. ఇదైతే గ్యాస్ మీద అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లోకి ఆయిల్ కూడా ఏం కూడా వేయకుండా ఓన్లీ టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాం, తర్వాత చూపిస్తాను. దీంట్లోకే కొద్ది సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అండి. పది నిమిషాలు అయిపోయింది కదా, చూద్దాం ఎలా ఉడికాయో.
చూడండి టమాటాలు అన్నీ మొత్తం బాగా ఫ్రై అయిపోయి. ఇప్పుడైతే గ్యాస్ ఆపేసుకుంటున్నాను నేను. ఈ టమాటాలు కూడా ఇందులో తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను నేను. చూడండి ఇది వేడివేడిగా ఉంది కదండి, కొద్దిసేపు అయితే చల్లారి వరకు చూద్దాము. అంతలోకి అయితే పోపు అయితే పెట్టుకుందాం. దీంట్లోకి కళాయి అయితే వేడిపోయింది. దీంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. రెండు ఎండుమిర్చి తీసుకున్నాను. దీంట్లోకే కొద్ది జీలకర్ర అండి, కొద్ది పోపు కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకే కొద్ది కరివేపాకు వేసుకుంటాను. పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇది దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇదైతే మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను నేను. చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. దీంట్లోకే పోపు అయితే వేసేసుకుంటున్నాను. ఈ చట్నీ ఉంది కదా, ఇదైతే పోపు పెట్టేసుకుంటున్నాను. ఇది పోపు అయితే పెట్టేసుకున్నాను కదా, టమాటా చట్నీ. ఇప్పుడు పల్లీల చట్నీ చేస్తాను. చూడండి ఒక కళాయి అయితే పెట్టుకొని ఈ పచ్చిమిర్చి కడిగేసి అయితే ఇందులో వేసేసుకొని కొద్ది వాటర్ యాడ్ చేసి ఉడికించేసుకుంటాను. వాటర్ వేసి ఉడికించేసుకుంటున్నాను నేను. ఈ ఉడికి లోపల అయితే నేను ముందుగా పల్లీలు అయితే వేపించుకున్నాను. ఇవైతే ఇందులో వేసేసుకుంటున్నాను. దీంట్లోకి చిన్న అల్లం ముక్క, 2 ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అండి నేను. పల్లీలు నా దగ్గర కొద్దిగా ఉన్నాయండి, కొంచెం పొట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకే టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మిక్సీలోనే. ఈ పచ్చిమిర్చి కూడా బాగానే ఉడికిపోయింది వాటర్లోను. ఇదిగోండి ఇవి తీసేసి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ నేనైతే వేసేసుకుంటాను. దీంట్లోకే కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. మిక్సీ అయితే పట్టేసుకొని తర్వాత చూపిస్తాను. మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కొంచెం బరకగా అంటే కొద్ది గొరుగురుగ్గా అయితే పట్టేసుకున్నాను. గొరుగురుగ్గా ఉంటేనే చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది. దీంట్లోకి పోపు కూడా పెట్టేసుకుంటున్నాను. కళాయి అయితే పెట్టేసుకున్నానండి. గ్యాస్ అయితే ఇచ్చేసుకున్నాను. దీంట్లోకే పోపు కావాల్సిన సామాన్లు అన్నీ వేసేసుకున్నాను నేను. పోపు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇదైతే దీంట్లోకి వేసేసుకుంటున్నాను. దీంట్లోకి కొద్ది వాటర్ కూడా కలిపేసి అయితే వేసుకుంటున్నాను. దీన్ని అయితే చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ముందుగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
2 రకాల చట్నీలు అయితే చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉదయం నైట్ నానబెట్టుకున్న పిండి ఉదయానికి చూడండి ఎంత సిక్కగా అయితే ఉందో. దీంట్లో కొద్ది సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్ది పలసగా అయితే తొరుపుకోవాలండి. మరి చిక్కగా ఉంది, అందుకే కొద్ది వాటర్ వేసుకొని కొద్ది పలసగా అయితే నేను కలుపుకుంటున్నాను. ఎక్కడ ఉండలేకుండా అయితే నీట్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఈ గుత్తి పొంగనాలు వేసుకుని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్ చూసియండి. ఈ పిండి అయితే చాలా అంటే చాలా బాగా ఊరిందండి చూడండి. ఇప్పుడు ఈ పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. కళాయి అయితే నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. ఇదైతే గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నాను. ఈ కళాయి బాగా వేడయ్యే వరకు గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి. కళాయి అయితే వేడైపోయిందండి. దీనికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. నేను పొల్లకి కర్ర అయితే గుడ్డ అయితే కట్టుకున్నానండి. ఇది అయితే ఆయిల్లో ముంచుకొని ఇది కొద్దిగా ఇలా రాసుకుంటే బాగా వస్తాయండి. ఇవి చేసే ముందు గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పిండి ఉంది కదా, ఈ పిండిని అయితే దాంట్లో వేసుకుంటున్నాను చూడండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకుంటే బాగా మాడిపోయినట్టు అయిపోతాయి. సిమ్లో పెట్టుకుంటే లోపల మొత్తం ఉడుకుతాయి బాగానే. చూడండి ఈ పొంగనాలు అయితే మొత్తం వేసేసుకున్నాను. ఈ సిమ్లో పెట్టుకొని దీనికి మూత అయితే పెట్టుకోవాలి. మూత అయితే పెట్టుకొని ఓ 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాం. దీంట్లో చాలా మంది ఉల్లిపాయలు అయితే వేసుకుంటారండి. నేను పిల్లల కోసం అయితే చేశాను కదా, పిల్లలు అయితే ఉల్లిపాయలు తినరు, ఏరేస్తారేం కనుక అందుకే నేనైతే ఉల్లిపాయలు వేసుకోలేదు. ఇది మామూలుగానే ఉట్టు పిండి అయితేనే వేసుకున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ 10 నిమిషాల తర్వాత ఇవాళ ఉడికాయో చూసుకుందాం చూడండి. చూడండి మొత్తం బాగా అయితే ఉడికిపోయి దీన్ని అయితే రెండే పక్క టర్నింగ్ చేసుకుందాం చూడండి. ఒక చిన్న సీపురపుల్ల అయితే తీసుకున్నానండి. ఈ సీపురపుల్లతో అయితే మొత్తం టర్నింగ్ చేసేసుకుంటున్నాను నేను. రెండో పక్క టర్నింగ్ చేసి రెండో పక్క కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయో. ఇవి రెండో పక్క అయితే టర్నింగ్ చేసుకుంటున్నాను నేను. ఇలా మొత్తం అన్నీ టర్నింగ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా వండుకొని పిల్లలకు పెడితే. మా అబ్బాయి అయితే ఇవైతే బొండాలు అంటాడండి. బొండాలు అనేసి వండమ్మ బొండాలు అంటున్నాడే. ఆయన అయితే ఈరోజు లంచ్ కూడా పెట్టుకెళ్ళలేదు. లంచ్కి ఇవే పెట్టుకెళ్ళాడండి స్కూల్కి. చూడండి ఇవన్నీ తిరగేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇవి కూడా 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టి ఉడికించుకున్నాం. ఈ 10 నిమిషాల పాటు ఈ పొంగనాలు అయితే ఉడికిపోయండి. చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయావు. ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేసుకుందాం. ఈ ప్లేట్లోకి ఒక్కొక్కటి అయితే తీసేసుకుంటాను ఇలాగా. గ్యాస్ అయితే నేను ఆపేసుకున్నానండి. ఇలా మొత్తం అన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ఇవి టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఈ పొంగనాల్లోకి 2 రకాల చట్నీలు అయితే చేస్తానండి నేను. ఒకటి టమాటా చట్నీ, 2 ఏమో పల్లీల చట్నీ. టేస్ట్ అయితే చూస్తున్నాను చూడండి. చూడండి పొంగనాలు అంటే చాలా మెత్తగా ఉన్నాయి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. దీంట్లో పచ్చెనపప్పు, పల్లీలు ఇవన్నీ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొకరికి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.